హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం చిరుధాన్యాలతో దోశలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పు, అలాగే 2.5 గ్లాసులు సామలు, సజ్జలు, కొర్రలు, అరిగెలు వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకుని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ చూసారా, ఇలా తయారవుతుందన్నమాట. ఇలా చిక్కగా ఉన్న బ్యాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు వాడుకోవచ్చు. తర్వాత మనం వేసుకునేటప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని దోశలకు ఎలా అయితే కావాలో అంత నీళ్ళు వేసుకుని మనం ఉప్పు వేసుకుని కలుపుకొని ఇలాగా దోశలు వేసుకోవాలి. ఎక్కువగా నూనె పట్టదు వీటికి, చాలా హెల్తీగా చాలా తక్కువ నూనెతోనూ అయిపోతుంది. అయితే దోశలు రెండు వైపులా ఇలాగా కాల్చుకోవాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.